నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏపీలో ఎన్నికలైపోయాయి, ప్రజా తీర్పు కూడా వెలువడింది. ఇక కొత్తగా స్థాపితమైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేక కష్ట నష్టాల్లో కూరుకుపోయి ఉన్న సంగతి విదితమే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం పరిపాలనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కక్ష సాధింపులకు తావివ్వకూడదు, పరిపాలనపైనే దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు అడుగు వేస్తుంది. కానీ కొన్ని పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా ఉన్నాయి. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులపై రాళ్లు రువ్వడం, మరికొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సందర్శించిన అనంతరం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ 2014 నుంచి 2019 కాలంలో తాము చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి వైసీపీ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటరే వచ్చింది. అసలు పోలవరం ప్రాజెక్టు లేట్ అవడానికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలు గుప్పిస్తుంది వైసీపీ పార్టీ. ఇంతకీ విమర్శలు ప్రతి విమర్శలేనా? ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధిస్తుందా, లేదా ప్రజాపాలన గాడిన పెడుతుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా వైసీపీ నేత అధికార ప్రతినిధి రాగిడి లక్ష్మారావు గారు, జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు, అదేవిధంగా ఫోన్లో మనకి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా అందుబాటులో ఉన్నారు. మిగతా వారందరూ మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి నేత విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్, మీకు ప్రస్తుత పరిస్థితులు తెలుసు ఎలా ఉన్నాయో. ఏపీలో పోలవరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలైతే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రియాక్ట్ అయిన విధానం కానీ, ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కానీ మీరు ఏ కోణంలో చూస్తారు? మొదట లక్ష్మణ్ గారు మీకు, అలాగే జనసేన సంధ్యారాయణ గారికి, వైసీపీ లక్ష్మణ్ గారికి నా నమస్కారం. కొంత కడువుగా మాట్లాడాలి చూస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇది పరిపాలనా దర్శత కలిగిన ముఖ్యమంత్రి కాకపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది మన లక్ష్మణ్ గారికి పావుడు ఇబ్బంది అయినా కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 72% పోలవరం పూర్తి చేసి మిగిలిన 28% పూర్తి చేయకుండా పూర్తి స్థాయిలో పోలవరాన్ని ఈ రాష్ట్రానికి జీవనాన్ని కావాల్సిన, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని ఒక శాపంగా మార్చింది. గైడ్ పండు కూలిపోవటం, గోరి కాపాడ్డాము, అప్పర్ కాపాడు డామును చూసుకోకుండా ఇంజనీరింగ్ చేతులెత్తేయటం, రివర్స్ టెండింగ్ పేరు 2,000 కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పి మొత్తం బ్యారేజ్ని గ్యారేజ్ గా మార్చేసి, ఎప్పుడైతే ఆ మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వటం, గతంలో ఉన్న కాంట్రాక్టర్ని ఎల్ఎన్టీ వాళ్ళు కానీ ట్రాన్స్ఫర్ తీసేయటం, ఇవన్నీ కూడా ఏమైందంటే పోలవరానికి పెద్ద శాపమైంది. పోలవరం 1,60,000 ఎకరాల్లో ఉన్నటువంటి డ్యాము పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా నీటిపారుదల జరిపింది. దాదాపు 273 టీఎంసీలు, అట్లాగా 71 సిటీఎంసీలు విశాఖపట్నం వరకు 7,20,000 ఎకరాలకు భూములు సాగు కానీ, 960 మెగావాట్ల జల విద్యుత్ కానీ, ఇట్లా కృష్ణా 80 టీఎంసీలు ఇవ్వటం వల్ల రాయలసీమకు కానీ, అలాగే బచ్చవత్ తిరుమల ప్రకారం ఒడిశాకి, ఛత్తీస్గఢ్కి 14 టీఎంసీలు, కర్ణాటక 20 టీఎంసీలు ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉండేది. సో ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు నీళ్లు సమస్య ఉండడం వల్ల ఈ పోలవరం, పట్టిసీమ, పురుషోత్తల పట్ల ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టడంతో చాలా మంది రైతులు ఆనందపడ్డారు. కొన్ని లక్షల ఎకరాల రైతులకు సాగునీరు ఇవ్వడం వల్ల రైతులు పంటలు పండడం, వాళ్ళ ఆదాయ వనరులు పెరగడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టుని విధ్వంసం చేసేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా, దాన్ని పూర్తి స్థాయిలో రైతులకి నీళ్లు ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో రైతులు ఆత్మహత్యలు మొదటి స్థానం, కౌలు ఆత్మహత్యలు 3వ స్థానానికి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే పోలవరం అనే బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ని ఈ ప్రభుత్వం అంటే ఉంటుందని నాలెడ్జ్ లేని ప్రభుత్వమా, గతంలో ఉన్న అనిల్ యాదవ్ కానీ, అంబటి రాంబాబు కానీ, వీళ్ళకి ఇరిగేషన్ తెలియకపోవడం కానీ, 2021 అని, 22 అని, 23 వాళ్ళు ఇష్టం డేట్లు చెప్పుకుంటూ వచ్చారు. సో పోనీ యూసీలు గత ప్రభుత్వంలో మేము చేసిన తర్వాత 14,500 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది, గత ప్రభుత్వం చేసిన పనులకు కాదు. మరి ఆ డబ్బులు ఏమయ్యాయి, ఎక్కడికి వెళ్ళాయి? ఇవన్నీ కూడా చాలా డౌట్లతో కూడిన అంశాలు వస్తుంది. అలాగే ఇంజనీర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలవరం అథారిటీ బోర్డు కానీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేపట్టకపోతే ఇబ్బంది కలుగుతుంది హెచ్చరికలు చేయడం కానీ ఏమీ లేదు.
అక్కడ నుంచి 2019-24 పూర్తి స్థాయిలో పోలవరాన్ని 14-19 జరిగిన పరిమితాలను కూడా పక్కన పడేసి ఎప్పుడైతే 19-20 వచ్చారో ఒక తట్టమండి కూడా ఎత్తకుండా కాంక్రీట్ వేయకుండా ఎక్కడ గేట్లు అక్కడ కాలు వదిలేసి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గోదావరి వరదలు వస్తాయి, తద్వారా ముంపులంతా వస్తాయి. ఇది హెచ్చరిక చేయాల్సిన ఇంజనీర్లు చేతెత్తేసి ఈ పోలవరం అనే ప్రాజెక్ట్ మనకు కాదు, ఈ రాష్ట్రానికి సంబంధం లేదు అని చేసిన పన్నంతా బుడిదలో పోసిన పని అయిపోయింది. ఈ రోజు పోలవరాన్ని ఒక వరంగా మార్చాల్సిన కర్తవ్యం మా మీద ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. వాళ్ళు పూర్తిగా రైతులు మా వాళ్ళు కాదని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే చౌదరి గారు డే 1 నుంచి ప్రభుత్వం మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి లేదంటే ఎలక్షన్లో మీ మెజారిటీగా మీరు గెలుపొందిన తర్వాత మీ మిత్రపక్షాలు ఏవైతే గెలుపొందిన తర్వాత డే 1 నుంచి కూడా మేము గత ప్రభుత్వం చేసినట్టుగా ఏమీ చేయము, మేము కక్ష సాధింపులకు వెళ్ళము అని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు అంటే సమాధానం ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, పోలవరం విషయం అయితే మా బాధ్యత 4 సీజన్లో పూర్తి చేయాలి. మీ ప్రభుత్వం ఉండగానే పూర్తి చేస్తాం. దీన్ని ఒక ఛాలెంజ్ గా ఒక శబదంగా తీసుకుంటాం. పోలవరాన్ని అమరావతి పూర్తి చేసే 2029 ఓట్లకి వెళ్తాం. అయితే అంటే రచ్చుకుంటే విధానాలు గతంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు అభిమానులు ఉంటారు, మాకు బీపీలు పెరుగుతాయి, మా అభిమానులు బీపీ పెరిగితే మాకు ఏపీలు ఒదిగిపోతాయని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? ఎవరిని ఎక్కడ మీరు ప్రత్యక్ష దాడులు దిగద్దండి, గతంలో చేసిన ప్రభుత్వ దాడుల వల్లే వాళ్ళకి పడిన శిక్ష ఇది, అటువంటి తప్పులు మనం చేయకూడదు, ఏదైనా రాజకీయ పరంగా ఎదుర్కోండి, రాజకీయ అంశాలు తీసుకోండి, రాజకీయ పరంగా కొట్లాడండి, అంతేగాని ఎవరికి కూడా వ్యక్తిగత దాడులు కానీ సమన్వయం పాటించి రాష్ట్ర పరిపాలన మీద కేంద్రీకరించండి, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మీద గురిపెట్టని చెప్పి మా పార్టీ నాయకులు మాకు దశ నిర్దేశించారు. అయితే దశల వారీగా శాఖలో మంత్రులు ఇప్పుడు చార్జ్ తీసుకున్నారు. ఒక్కొక్క శాఖలో శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం జరిగిన ధ్వంసం ఏదైతే ఆర్థిక నేరాలు ఉన్నాయో వాటిపైన కూడా ప్రతి శాఖ పరిధిలో వివరాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ముందు పెద్ద టాస్క్ ఉంది. ఈ 5 ఏళ్లలో చేసిన పని చాలా బలమైన కార్యక్రమం. అలాగే సూపర్ 6 కూడా అమలు చేయడానికి సంతకాలు పెట్టారు. మెగా డిఎస్సీ కావచ్చు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కావచ్చు, అలాగే 3 సిలిండర్లు, ఉచిత బస్సులు, అలాగే పూర్తి స్థాయిలో రైతులకి, అలాగే రాబోయే రోజుల్లో పెన్షన్లు కూడా సప్లై చేసే అవకాశం ఉంది. వాలంటీర్ వ్యవస్థ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అనేక అంశాలపైన రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ తెచ్చుకున్నాం. కాబట్టి అమరావతి మాకు ముఖ్యం, పోలవరం మాకు ముఖ్యం. వీటన్ని కూడా పూర్తి చేసుకుని ముందుకెళ్తాం. మళ్ళీ చెప్తున్నాను, 2029 పూర్తి చేసే అధికారులకు ఇస్తాము, అప్పుడే ఓటు అడుగుతాం అని చెప్పి ఛాలెంజ్ తీసుకున్నాం. సమన్వయం పాటించండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పి ఖచ్చితంగా నిన్న కూడా హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్య తీసుకున్నటువంటి మన వనిత గారు కూడా చెప్పారు. 8 తర్వాత గంజాయి ఎక్కడ కనబడకూడదని చెప్పారు, బ్యాక్ కనబడుతుందని చెప్పారు. కాబట్టి చట్టపరంగా చర్య తీసుకుంటున్నాం. మా వాళ్ళైనా ఎవరైనా సరే ప్రొటెక్ట్ చేస్తే మాత్రం చట్టం ఊరుకోదు, శిక్షలు వేస్తుంది, ఖచ్చితంగా కేసులు పెడతారు. ఈ పని మంచి పని కాదు కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించదలుచుకోలేదు. అటువంటి పనులు మేము చేయదలుచుకోలేదు. మా క్యాడర్కి, మా నాయకులకి హెచ్చరిక మీ ద్వారా చేస్తున్నాం. ఓకే, మనతోటి వైసీపీ నేత, అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. రేగిడి లక్ష్మణరావు గారు. ఓకే, సారీ సార్, రేగిడి లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మణరావు గారు చెప్పండి, పోలవరం ప్రాజెక్టు గతంలో మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇన్ టైంలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తాం మేము 4 సంవత్సరాల్లో అంటే మీరు ఎందుకు మాటల దాడి కొనసాగిస్తున్నారు, చెప్పగలరా? సార్, మీకు, నాకు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అమ్మా టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు 72% మేము పూర్తి చేసామన్నారు. 72% ఎక్కడ పూర్తి చేశారు? గత ప్రభుత్వాలు ఏం కట్టినాయి? పోలవరం ఏం కట్టలేదా? ఎవరు వచ్చి శంకుస్థాపన చేసి ఎవరు నిర్మించారు పోలవరం ప్రాజెక్టుని? అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన పర్సంటేజ్ ఎంత? ఈయన చేసినటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ యొక్క డిజైన్ ఏదైతే ఉందో తప్పులు తడక ఈ రోజున కాపర్ డామును 2 ఒకే వైపుగా పరస్పర విధానంగా కట్టవలసినటువంటి కాపర్ డాములకి ముందుగానే డయాఫ్రమ్ వాళ్ళు కట్టడంటువంటి చంద్రబాబు నాయుడు గారు, దానివల్ల ఈ రోజున ఓవర్ ఫ్లో ఎక్కువయ్యి దాదాపుగా 50 గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఎప్పుడైతే మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ
మరి అంబటి రాంబాబు గారు అవనండి, అనిల్ కుమార్ యాదవ్ గారు అవనండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఓవర్ వ్యూ మొత్తం అంతా కూడా వ్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా డిజైన్ లో తప్పులు తడుకున్నాయి. అలాగే వీళ్ళు చేసినటువంటి కమిషన్లకి ఏవైతే ఆశపడి ఎలా పడితే అలాగా నాణ్యత లేకుండా కట్టినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఏ విధంగా వేట్లు వారిందో మనం చూసాం. దాదాపుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు 35 నుంచి 40% మరి కూలిపోయిందని. అంటే దాన్ని కట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ ఆ యొక్క సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, 4 సీజన్లు పడుతుంది అంటున్నారు. అంటే ఒక డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికి 4 సంవత్సరాలు పడితే వీళ్ళు పోలవరం మొత్తం పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో మరి శ్రీనివాస్ చౌదరి గారు అన్నట్టుగా మీరు ఆ మాట మీద నిలబడి ఉండండి. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఓట్లు అడగండి. ఎందుకంటే అందరూ అండి ఎవరు కూడా దీనికి వ్యతిరేకం కాదు. 1,50,00,000 ఎకరాలకి ఉపయోగపడినటువంటి బహుళ సార్థకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసుకుని లక్ష్మణరావు గారు గతంలో మీరు ఏదైతే చెప్పారో మేము పోలవరం 2021లో పూర్తి చేస్తామన్నారు ముందు, తర్వాత 22లో పూర్తి చేస్తామన్నారు. మీ అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత ఏమన్నారు, నేను ఇప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రిని కాదన్నారు. కాబట్టి 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు కాలయాపన చేశారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంతకుముందు తప్పులు చేస్తుంటే ఆ తప్పుల్ని ఎందుకు సవరించలేదు? వాటిని మీరు ఎందుకు పరిష్కరించలేదు? ఈరోజు మళ్ళీ మీరు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు ఎందుకు చేయట్లేదని వాళ్ళని ఎలా ప్రశ్నించగలుగుతున్నారు? ఏమండి ఎలా ప్రశ్నించగలుగుతున్నాం అంటే ఆ రోజు మేము వెళ్ళినటువంటి మేము యూజ్ చేసినటువంటి విధానం బట్టి అక్కడ ఖచ్చితంగా క్లియర్ గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రామ్ వాళ్ళు కట్టి తప్పు చేశారు. అది కూడా ఎప్పుడు కట్టాలి, 2 కాపర్ డామ్లు కట్టిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి. అదే కాకుండా ముందుగానే ఈయన డయాఫ్రామ్ వాళ్ళు కట్టి తర్వాత కాపర్ డామ్లు కడదామంటే అయ్యే పని కాదు. ఖచ్చితంగా ఇది ఏ రకంగా దీన్ని ఇదే చిన్న చితక కాదండి, ఒక చిన్న ఇల్లు లేదంటే 4 అంతస్తుల బిల్డింగ్ కాదు పడగొట్టేసి మళ్ళీ కట్టడానికి. అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. ఈ రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్కడైతే పోలవరం మొత్తం విజిట్ చేసి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో ఆయనకు అర్థం కాల, కళ్ళు బయర్లు గమ్మాయి. అసలు ఏంటి ఇంత తప్పు చేసామా, ఇంత చారిత్రాత్మకమైన తప్పిదం నేను చేశాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లోపల ఆయనంతలో ఆయన కృంగి నశించిపోయారు. ఏం చెప్పారండి, సార్ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడే నేనేం చెప్పలేను, ఖచ్చితంగా దీనికి ఉన్నటువంటి ఇంజనీర్ అలాగే దీని మీద పనిచేసినటువంటి ప్రాజెక్టు వర్కర్స్ అందరూ కూడా ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫిగర్ మేము చెప్తామన్నారు. సార్ ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుతుంది అని కూడా ఇది చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వలేదే. ఈ రోజున చౌదరి గారు చెప్పినటువంటి విశ్వాసమైనటువంటి మాట ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆయనకు నమ్మకం ఉంది చౌదరి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం లేదు నేను ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని. సో నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు చేయలేదు అంటే, మేము ఎందుకు చేయలేదంటే అక్కడ ఉన్నటువంటి ప్లాన్ ని మళ్ళీ రీరిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం లేదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు మా వాళ్ళు, ఇంజనీర్లు కూడా చెప్పారు దీన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి, ఏ రకంగా మనం ఆ ప్రాజెక్ట్ ని టర్న్అప్ చేస్తే కుడివైపు ఉన్నట్టు కాలువ ఎడమవైపు. లక్ష్మణరావు గారు ఒకసారి 2019లో మీరు ప్రభుత్వాన్ని స్థాపించారు, మరి ఎన్ని మీరు 2019లో చూడలేదా? 21లో పూర్తి చేస్తామని ఎలా చెప్పారు మీ మంత్రి అనిల్ కుమార్ గారు? 22లో పూర్తి చేస్తామని ఎలా చెప్పారు? ఇవన్నీ ముందు మీరు సమీక్షించలేదా? సార్ సమీక్షించిన తర్వాత చెప్పిన మాటలు తర్వాత ఎప్పుడైతే సమీక్షించిన తర్వాత మేము నిజంగా ఏదైనా సరే మళ్ళీ దీన్ని కడతామన్న సమయంలో దాని బడ్జెట్ పెరుగుతా వస్తూ ఉంది. ఈ రోజు అదే బడ్జెట్ ఈ రోజు చెప్తున్నటువంటి ఆ రోజుల్లో 47,000 కోట్ల బడ్జెట్ వేస్తే ఈ రోజున 57,000 కోట్లు దాటిపోయింది. అంటే దాదాపుగా ఇంకో 10,000 కోట్లు బడ్జెట్ పెరిగింది దానికి. మరి శ్రీనివాస్ చౌదరి గారు ఎంత చెప్తున్నట్టుగా 6,500 కోట్ల రూపాయలు దాని మీద వాళ్ళు 16,500 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినట్టయితే దాని గణాంకాలు తీయండి. దేనికి ఐరానికి ఎంత ఖర్చు పెట్టారు, సిమెంట్కి ఎంత, వర్కర్స్ కి ఎంత, దేనికి ఎంత ఖర్చు పెట్టారు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎవరు ఆయంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎవరి దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టారు అనేది ఖచ్చితంగా మా ప్రభుత్వం నుంచి కూడా స్పందించి మాట్లాడతారు. మా అధినాయకుడు ఖచ్చితంగా. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మళ్ళీ మాట్లాడదు. కానీ మనతోటి జనసేన అధికార నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి సుజాత గారు. గుడ్ ఈవినింగ్ సార్. మొదటగా మీకు
అమ్మ న్యూస్. టీవీ వీక్షకులకి, అలాగే అమ్మ న్యూస్ వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న విఎస్ఆర్ చౌదరి గారికి, అలాగే రేగడి లక్ష్మణరావు గారికి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మేడం పోలవరాన్ని సుజాత గారు, పోలవరంకి వెళ్లే ముందు మీ పవన్ కళ్యాణ్ గారు సచివాలయంకి వెళ్ళినట్టున్నారు మొదటిసారిగా. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? రేపు బాధ్యతలు స్వీకరిస్తున్నారండి. ఈ రోజు ఆయన ఛాంబర్ ని పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. రేపటి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, పోలవరం ఎప్పటిలోపు మీ ప్రభుత్వం, టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తుంది? ఒక పోలవరమే కాదు, ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. ఋషికొండ మీద ఏవైతే కట్టడాలు ఉన్నాయో ఆ ఋషికొండ కట్టడాల మీద మొన్న గంటా శ్రీనివాస్ గారు వెళ్ళడం, కొన్ని సంఘటనలు జరగడం మనం చూసాం. అసలు ఋషికొండ కట్టడం అనేది గవర్నమెంట్ ప్రాపర్టీయా లేదంటే ప్రైవేట్ ప్రాపర్టీయా? గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే అది గవర్నమెంట్గా అవన్నీ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిందించాల్సి వస్తుంది? చెప్పండి ప్లీజ్. రిషికొండ విషయానికి వస్తే సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఒక ప్యాలెస్లు కట్టుకోవాలి, ఒక రాచరిక పరిపాలన చేయాలి, తను ఒక రాజులాగా, మిగిలిన వాళ్ళందరూ బానిసల్లాగా, ఒక రకమైన విచిత్రమైన మెంటాలిటీ ఉంటుందండి. అందుకే రాష్ట్రంలో అంటే మన రోడ్లు, రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి చూస్తే ఒక్క దగ్గర ఒక్క గుంత పూడ్చిన పాపాన్ని పోలేదు సార్. అలాగే పేదలకి ఒక్క ఇల్లు నిర్మించలేదు. అంటే నేను రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్తున్నానండి. రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ లో ఉందన్నారు, రాష్ట్రం అప్పుల్లో ఉందన్నారు. మరి ఒక్క రోడ్డు చేయలేదు కదా, అలాగే ఒక్క ఇల్లు నిర్మించలేదు. ఏది చేయకుండా 500 కోట్ల రూపాయలతోటి మరి పేద ముఖ్యమంత్రి, ₹1 జీతం తీసుకునే ముఖ్యమంత్రి విలాసంగా రాజభవనం కట్టుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కట్టుకున్నారన్నారు. ఒకటి సుజాత గారు, ఇక్కడ ఒకటి ఆలోచించాలి మీరు. రాజభవనం కట్టుకున్నారని చెప్తున్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఆస్తా లేదంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తా? అది ప్రభుత్వ ఆస్తో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కట్టుకున్నదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వానికి రిషికొండ మీద ఉన్నట్ల మీద ఎటువంటి హక్కు లేదా? అది జగన్మోహన్ రెడ్డి గారి సొంతమా? జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్లు నేనే పరిపాలిస్తాను కాబట్టి 30 ఏళ్లు ఆయన నివాసం ఉండడానికి ప్రభుత్వ ధనంతో, సుజాత గారు ఆయన కట్టుకున్నది మీ వర్షంలో చెప్తున్నారు మీరు, కానీ ఇప్పుడు మీరైతే మీ హ్యాండ్ ఓవర్ లోకి, ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లోకి అయితే వచ్చింది కదా అది. ఖచ్చితంగా అండి, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. ఆయన కట్టుకున్నారని ఎలా అంటారు? ఆయన కట్టారు, ప్రభుత్వానికి సంబంధించి కట్టారు. ఈ రోజు లోపాలు ఏమైనా ఉంటే మీరు చెప్తారు, జగన్ వ్యక్తిగతంగా కట్టుకున్నారని ఎలా అంటారు అంటున్నా నేను. సార్, ప్రభుత్వానికి సంబంధించిందంటే ప్రభుత్వ భవనాల్లో కట్టాలి, పరిపాలనా భవనాల్లో కట్టాలి, లేదంటే టూరిజం శాఖకి ఉపయోగించేటట్టయితే హోటల్ రూమ్స్ లా కట్టాలి. అలా కాకుండా ఇప్పుడు 500 కోట్లతోటి ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం నివసించడానికి కట్టుకుంటే అది వ్యక్తిగతంగా కట్టుకున్నట్ట లేదంటే ప్రభుత్వం గురించి కట్టుకున్నట్ట సార్? ఒక మాట చెప్పండి. అది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా ప్రభుత్వం ఉపయోగించాలంటే దాన్ని ఏ రకంగా ఉపయోగించాలి? అది ఒక హోటల్ లాగా లేదు, ఒక కన్వెన్షన్ హాల్ లాగా లేదు, లేదంటే ఒక పరిపాలనా భవనాల్లాగా లేదు. అంటే జగన్ గారి పెద్ద కూతురికి ఒకటి, చిన్న కూతురికి ఒకటి, జగన్ గారి ఫ్యామిలీకి ఒకటి, ఇట్లా కట్టుకున్న దాన్ని మనం ప్రభుత్వంకి ఉపయోగించడానికి కట్టినట్టు ఎలా చూస్తాము? అక్కడ చూస్తే మీరు స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు ఉన్నాయి. అంటే మరి ఒక టూరిజం శాఖకి, లేదంటే ఒక హోటల్ కోసమో, లేదంటే ఒక కన్వెన్షన్ హాల్ కోసమో కట్టినట్టయితే అవన్నీ ఉండవు కదండి. అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది, మనకి కళ్ళారా కనిపిస్తుంది వెళ్ళిన వాళ్ళందరికీ. అది పర్సనల్ గా ఉండడానికి, నివాసం ఉండడానికి కట్టుకున్నట్టు. అంటే ప్రజల సొమ్ము 500 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆల్రెడీ ఉన్న టూరిజం రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టి ఆయన సొంతంగా ఆయన విలాసాల కోసం కట్టుకున్నది అది. ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఆయన చేసింది అది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఉంటే అది ప్రభుత్వానికి ఏమై ఉపయోగించేవాళ్ళు కాదు, ప్రభుత్వ భవనాల కింద ఉపయోగించేవాళ్ళు కాదు, ఆయన నివాసం ఉండడానికి విలాసవంతంగా కట్టించుకున్నారు అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కూల్ చేసి అక్కడున్న ఆల్రెడీ టూరిజం నడుస్తుంది, దాని మీద కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, దాన్ని కూల్ చేసి మరి ఆయన కట్టుకున్నారంటే దాని మీద ఏమైనా ఆదాయం వస్తుందా? ఒకవేళ మళ్ళీ ఆయన ప్రభుత్వంలోకి వస్తే దాని మీద ఆదాయం తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకి ఏమైనా ఇచ్చేవాళ్ళ? కాదు కదా. ఆయన నివాసం ఉండడానికి మాత్రం కట్టించుకున్నారు కాబట్టి దాన్ని ఆయన సొంతానికి కట్టించుకున్నట్టు, సొంతానికి నిధులు దుర్వినియోగం చేసినట్టే చూడాలి సార్. ఇక పోలవరం విషయానికి వస్తే మనం పార్లమెంట్
సుజాత గారు, ఇప్పుడు ఋషికొండ మీద ఉన్న కట్టడాల్ని మీరు ఎలా ఉపయోగించబోతుంది మీ ప్రభుత్వం? అదే సార్, వాళ్ళు ఒక మనిషి ఒక కుటుంబానికి నివాస యోగ్యంగా వాళ్ళు కట్టించారు. దాన్ని మళ్ళా రీమోడల్ చేసి దాన్ని పర్యాటకానికి కానీ, లేదంటే ఇంకా ఒక కన్వెన్షన్ హాల్స్ లా కానీ, ఇంకా ఏదో ఒక రకంగా దాన్ని మార్చి దాని మీద వచ్చే ఆదాయాన్ని, ఏదైతే ప్రకృతిని నాశనం చేసి అది నిర్మించారో, మళ్ళీ అది పర్యావరణ పరిరక్షణకి దాని మీద వచ్చే ధనాన్ని ఉపయోగిస్తారు సార్. ఎందుకంటే మరమ్మతులను ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? ఎప్పుడు రోడ్ల మీద జనాలకి మంచి ఉపయోగం కలిగేలాగా రోడ్లు ఎంత తొందరగా స్టార్ట్ చేయబోతుంది? పరిపాలన స్టార్ట్ చేసి కొద్ది రోజులు అయింది సార్. ఖచ్చితంగా ఇంతకు ముందు ఆంధ్రాలో రోడ్లు ఎలా ఉండేవో, అంటే టీడీపీ పరిపాలనలో కానీ అంతకు ముందు కానీ ఖచ్చితంగా అలాగే ఆంధ్ర రోడ్లు ఉండబోతున్నాయి. మరీ అధ్వాన్నంగా ఈ 5 సంవత్సరాల్లో ఉన్నట్టు, అదేదో మనం వేరే గ్రహంలో ఉన్నట్టు గుంతల రోడ్లు అయితే ఖచ్చితంగా ఉండవండి. అటువంటి చెత్త పరిపాలన అయితే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీరు చూడరు. అంటే ఇంతకు ముందు మన ఫోటోలు కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. గుంతలు చూస్తే అసలు ఇది భూమి మీద ఉందా లేదంటే వేరే గ్రహం మీద ఉన్నదా అన్నట్టు వేరే రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వరకు రోడ్డు బాగున్నంత వరకు తెలంగాణ, రోడ్డు బాగాలేదంటే ఆంధ్ర అని మన మీద జోకులేసే దయనీయమైన పరిస్థితుల్లో మనం అంతకు ముందు గత 5 సంవత్సరాలు బతికాము. అలా అయితే ఖచ్చితంగా ఉండదండి. ఖచ్చితంగా రోడ్లు బాగుంటాయి, అభివృద్ధి బాగుంటుందండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందు మళ్ళీ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. అక్షర్ సత్యం గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీకు తెలుసు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది నచ్చక ప్రజలందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి, సంకీర్ణ ప్రభుత్వం, అదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు మీకు కూడా తెలుసు, ఒక జర్నలిస్ట్గా, సీనియర్గా. ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్. సార్, ఇక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేయాలంటే ముఖ్యంగా 3 అండి. ఒకటి ఫైనాన్షియల్ గా గాడిని పడతాదా లేదా మొట్టమొదటిగా. అయితే అప్పులు కుప్పగా మారిన రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వచ్చేస్తే గాడిని పడిపోతుంది, తొందరగా పడిపోతుంది అనుకోవడం భ్రమ అవుతుందండి. అది టైం పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ భారీగా అనౌన్స్ చేశారు కాబట్టి వీటిని తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తిప్పలు పడ్డారో ఈయన కూడా అన్ని తిప్పలు పడాల్సి రావాల్సి వస్తుంది. ప్రతి నెల డబ్బులు వెతుక్కోవడం, సంక్షేమ పథకాలకు ఇవ్వడం, ఏదైనా డెవలప్మెంట్, ఏదైనా యాక్టివిటీ రెవెన్యూ జనరేట్ అవుతుంది, దాని డెవలప్మెంట్ పెట్టడం. కొంతవరకు గాడిని పడుతుంది కానీ సంపూర్ణంగా పడుతుంది అనుకోవడం భ్రమ అవుతుందండి. రెండోది పరిపాలనా పరంగా గాడిని పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క పాలన దౌర్జన్యకరంగా, రాక్షస పాలన అంటే బాగోదమో దౌర్జన్యంగా ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దౌర్జన్యం తగ్గుతుంది. ప్రజలకి ఎంతో కొంత వైసీపీ పాలన కంటే బెటర్ పరిపాలన ఉంటుంది. అక్షర్ సత్యం గారు, గతంలో కంటే తగ్గుతుందని మీరు అంటున్నారు, కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అలా కనిపిస్తున్నాయా? ఎందుకంటే టీడీపీ అయితే ఏంటి, జనసేన అయితే ఏంటి, బీజేపీ పార్టీ ముగ్గురు ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంయమనం పాటించాలని చెప్తున్నారు. వాళ్ళ నేతలు చెప్తున్నప్పటికీ కార్యకర్తల్లో అసహనం అనుకోవాలా లేకపోతే ఇంకోటి అనుకోవాలా, గ్రౌండ్ లెవెల్లో అలా జరగట్లేదు. దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది కదా. ఇక్కడ కార్యకర్తలు ఎందుకు రెచ్చిపోతున్నారంటే గతంలో కూడా ఒకసారి చెప్పాను. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళని హింస పెట్టేస్తే ఉడికిపోయి ఉన్నారు. ఒకేసారి వీళ్ళకి స్వేచ్ఛ రావడంతో, అనుకోని ఊహించిన సీట్లు 160 పైగా సీట్లు రావడంతో ఆ ఆవేశాన్ని బయటికి వెళ్ళగక్కుతున్నారు. తప్పే అది. దాన్ని అణిచివేయాల్సిన అవసరం లేదా కంట్రోల్ చేయాల్సిన అవసరం హోమ్ మినిస్టర్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే వైసీపీ వాళ్ళు కూడా కవ్వింపు చర్యలకు వెళ్లకుండా సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగానే. దానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన పోయిన తర్వాత ఒకేసారి శాంతిగా ఉండాలి, శాంతి భద్రత రావాలంటే కష్టం అండి. స్లోగా వస్తుంది. ముమ్మాటికి టీడీపీ చేసింది నేను సమర్థించడం లేదు, తప్పే. అయితే కొంత టైం పడుతుంది.
అంతే తప్పించి మేము ఎంత అయినా హింస పెట్టేస్తామో అవతల నోరు మూసి కూర్చోమంటే అది జరిగే పని కాదు. నేను నెగిటివ్ కూడా వస్తాను సార్, నెగిటివ్ కూడా చెప్తా. తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వంలో నెగిటివ్స్ కూడా చెప్తా. ఈ పరిపాలన శైలిలో అయితే 3 క్యాపిటల్స్ అని పెట్టి క్యాపిటల్ మీద ఒక ఇటు కూడా వేయకుండా చేసింది పోయి ఒక అమరావతి మంచిదా చెడదా అన్నది అయాల డిసైడ్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసి ఉండాల్సింది. కానీ ఎప్పుడు చేశారు, అందరూ ఎప్పుడు చేశారు కాబట్టి అమరావతి క్యాపిటల్ కాబట్టి అమరావతి క్యాపిటల్ అంటే ఒకటి ఫార్మేషన్ అవుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా కనీసం 4 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ విషయంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న లా అండ్ ఆర్డర్ కంటే ఇప్పుడు బాగుంటుంది, బాగున్నా కూడా. ఇక నెగిటివ్ సైడ్కి వస్తే మీరు అన్నారు చూసారా, గత ప్రభుత్వం చేస్తున్న దాన్ని వ్యతిరేకించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అంటున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీలు గుర్తించుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా తీసేసి ఎన్టీఆర్ ఆసరా పెట్టారంటే దాని అర్థం ఏంటి? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు పెట్టుకోవడానికి వ్యతిరేకించిన ఈ కూటమి ఇవాళ మళ్ళీ ఎన్టీఆర్ ఆసరా, చంద్రన్న చేయూత లేదా చంద్రన్న పథకాలు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సత్యం గారు. మీరు ఓకే ఆసరా అంటే పక్కన పెట్టండి, దాని గురించి చేంజ్ అయితే స్కూల్ పిల్లలకి ఏవైతే బ్యాగ్స్లు ఉన్నాయో వాటన్నిటి మీద విద్యా సంవత్సరానికి సంబంధించి జగన్ గారి బొమ్మలు ఉన్న వాటిని కూడా వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని కూడా మీరు ఆలోచించాలి. చాలా మంచిదండి, అది మంచి చెయ్యాలి. నేను అందుకనే ప్రతిదీ తప్పు అంటలేదు సార్. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిందని వేస్ట్ చేయకుండా ప్రతిదీ పంచాలి. పథకాలకు పేర్లు మాత్రం పెట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ దేని మీద లేదు. పాలిటిక్స్ వ్యతిరేకించలేదు, సమర్థించలేదు. వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వ్యతిరేకించాలి. కూటమి లక్ష్యం ప్రకారం ప్రజల తీర్పు ప్రకారం సమర్థించాలి. వాళ్ళ త్రిశ పాపం లక్ష్మణరావు గారు మీరు టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, నాగండి ప్లీజ్. సచిన్ గారు కంటిన్యూ. అచ్చెన్నాయుడు గారు చేసిన స్టేట్మెంట్ ఒకటే సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నిజం అయితే మాత్రం అచ్చెన్నాయుడు గారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పెద్దలకు ఉంది. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మన ప్లేట్లో మన బిర్యానీ అన్నదాన్ని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన వీళ్ళు మళ్ళీ అచ్చెన్నాయుడు గారు మా పసుపు టోకెన్ పట్టుకెళ్తే పనులు పూర్తవుతాయి అన్నాం. పొరపాటు ఒక ఆవేశాలు అన్నీ ఉంటారు, అధికారం వచ్చిందని దాన్ని సర్దించుకోవాల్సిన అవసరం ఉంది సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 200 మంది సలహాదారులు పెట్టుకున్న అధికారం వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళ కూడా సలహాదారుని ఒకరిద్దరు పెట్టుకోవడం తప్పులేదు, కానీ శాఖ 2-3 లేదా సలహాదారులు పెట్టడం మాత్రం మంచిది కాదు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. తర్వాత ఉచిత బస్సు లాంటి దాన్ని కూడా విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు, నవరత్నాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇక్కడ సంక్షేమ పథకాలు కాదు, ప్రజలకు కావాల్సిన మరేదో కావాలి. అది ఏంటంటే డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ చూపించండి. సత్యం గారు ఇప్పుడు విడవమంటే పాము కోపం లేదంటే కప్ప కోపం అంటారు చూడండి సామెత. అలా ఏదన్నా విత్డ్రా చేసుకుంటే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఊరుకుంటుందా? అప్పుడు దాన్ని మళ్ళీ ఒక అస్త్రంగా మర్చుకుంటది కదా సార్. ప్రతిపక్షం వైసీపీ అయినా తెలుగుదేశం అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేస్తానని, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మద్యపాన నిషేధం ఎత్తేసిన తర్వాత రేపు 1999 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అర్థం చేసుకోవాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు కావాలి, కానీ సంక్షేమ పథకాల మీద ఓట్లు వేయడం లేదు. వాళ్ళ శాంతి భద్రతలు కావాలి, వాళ్ళ పొలాలు వాళ్ళకి హక్కులు కావాలి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిమూవ్ చేయడం ఇవన్నీ. ఇక పోలవరం విషయానికి వస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో అంతా నిజం లేదు, వైసీపీ వాళ్ళు చెప్పిన దాంట్లో మొత్తం నిజం లేదు సార్. అసలు పోలవరం ప్రాజెక్ట్ మెయిన్ డ్యామ్ కి ఇంకా పునాదే పడలేదు సార్. ఈ 10 సంవత్సరాలు అంబటి రాంబాబు గారు మాట్లాడింది విన్నారా ఈ రోజు? ఏం సార్ అంబటి రాంబాబు గారు మాట్లాడింది విన్నారా ఈ రోజు ప్రెస్ మీట్? సార్ విన్నాను సార్. అంబటి రాంబాబు గారు చెప్పింది లేదా అనిల్ కుమార్ గారు చెప్పింది చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఇందాక మన సోదరులు లక్ష్మణరావు గారు చెప్తున్నారు కదా, ఇది చిన్న ఇల్లు కాదండి, టక్కనికి 6 నెలలు కట్టేయడం. మరి అది అనిల్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తెలీదా? 1%, 1%, 0.5% విషయాలు పూర్తి చేసేతన్నప్పుడు తెలీదా? కాపర్ డామ్ ఏది డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందని మీకు తెలియదా? కాపర్ డామ్ కింద కాపర్ డామ్ పైన కాపర్ డామ్ కట్టలేదని మీకు తెలియదు? ఇంకా మెయిన్ ప్రాజెక్ట్ ఇంకా ఫౌండేషనే పడలేదని మీకు తెలియదా? ఎలా పూర్తి చేసేస్తారు అనుకున్నారు సార్? 6 months లో 1 year అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. అసలు ప్రాజెక్ట్కి వెళ్ళారు ఈ అంబటి రాంబాబు గారు ఎప్పుడన్నానే? అసలు డయాఫ్రామ్ వాళ్ళంటే ఏంటో తెలుసా ఆయనకి? కాపర్ డామ్ అంటే ఏంటో తెలుసా? తెలిస్తే ఈ స్టేట్మెంట్ ఇస్తారు. ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ ఇవ్వలేకపోయారా మీరు? అసలు ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కొట్టుకుపోయింది వైసీపీ వాళ్ళు కానీ, ఆ ప్రాజెక్టులు ఇంజనీర్లు కానీ తెలుసా? ఎంతకాలం మధ్య పెడతారు సార్? పాలకుల తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ప్రజలు. సార్ నన్ను ఒక చెప్పనివ్వండి. ఇప్పటికి మెయిన్ ప్రాజెక్ట్ కి ఇంకా ఫౌండేషన్ కూడా పడలేదు. ఆ ఫౌండేషన్ ఏంటది? డయాఫ్రామ్ వాళ్ళు.
ఆ డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టాలి. కడితే దానికి 1000 కోట్లు అవుతుంది అంటున్నారు. 4 సీజన్లు అంటే 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఇప్పుడు నుంచి ఏది ఈ రేపటి నుంచి పని మొదలెట్టి దాని ఫండ్స్ కంటిన్యూగా ఇస్తే ఇంకా 5-6 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు వరకు కట్టింది 0. ఓకే తెలుగుదేశం వాళ్ళు 75% కట్టేశారు అన్నది ఉట్టిదే. ఓకే వైసీపీ వాళ్ళు మేము స్పీడ్ వే కట్టేసి అది కట్టేసి ఇది చేసి అన్నది ఉట్టిదే. ఎవరు ఏం చేయలేదు, చేసిందా డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. ఇప్పుడు పనులు చేయడం తప్పి సత్యం గారు ఇక్కడ అది కట్టడం కంటే కూడా ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ పునరావాసం కల్పించి వాళ్ళకి అందరికీ సరైన న్యాయం చేయడం పెద్ద టాస్క్ గా ఉంది కదా. చాలా మంచి పాయింట్ ఇచ్చేసి అది కూడా చెప్తాను అనుకుంటున్నాను నేను. చెప్పండి. వాళ్ళకి ఇంకా కాంపన్సేషన్ ఇవ్వాలి. మొన్న కూడా ఇక్కడ ఎవరు పెద్దపాటి పుల్లారా గారు వాళ్ళు గొడవ పెడుతున్నారు ఆ పోలవరం బోర్డు. వాళ్ళకి ఇంకా కాంపన్సేషన్ ఇవ్వాలి. కాంపన్సేషన్ ఇవ్వడం జరగలేదు. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు పట్టుకుని కాళ్ళు చేతిలో పట్టుకుని ఇటువంటి ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో మాక్సిమం అవటానికి ఉంది. ఇప్పుడు వరకు అయ్యింది 0 అనేదాన్ని ప్రజలకి చెప్పండి. అంతేగాని 90% అయిపోయింది, రేపు నీరు వచ్చేస్తుందని అనిల్ కుమార్ నాగ్ చెప్పకుండా తెలుగుదేశం ఇప్పుడని రిలీజ్ అయ్యి పోలవరం ప్రాజెక్టు ఫోకస్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ అధికారులు రావడానికి అవకాశం ఉంది. ఓకే సత్యం గారు, మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనం ఒకసారి చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, ఏంటి గతంలో ఏవైతే పేర్లు ఉన్నాయో ఇప్పుడు వైసీపీ పేర్లు ఏవైతే పెట్టినాయో ఆ పేర్లని తీసి మళ్ళీ ఎన్టీఆర్ అని మార్చడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వినిపిస్తున్నమాట. అలాగే మీరు ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, దాన్ని మార్చారు, దాన్ని మళ్ళీ నార్మల్ చేస్తారా? ఇంకొకటి కొన్నిటికి పేరు ఇప్పుడు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని తొలగిస్తారా? అదేవిధంగా అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా మీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ని డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్ అని పెడతామన్నారు, కానీ ఓన్లీ అన్నా క్యాంటీనే పెడతారా? డొక్కా సీతమ్మ పేరు కూడా యాడ్ చేస్తారా? ప్లీజ్. అది ఇప్పుడు పథకాలు అనేవి సంక్షేమాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళ పేర్లు పెట్టుకునేది గతంలో ఆనవాయితీ. కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వేరండి. అది దేశాల్లో ఇక్కడ చదువుకున్న డాక్టర్లు అక్కడ పోయి జాబ్ చేయాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా హెల్త్ యూనివర్సిటీ రికగ్నైజ్ ఉంటుంది. రాత్రి పేరు మార్చేశారంటే ఇది వేరే ఆంధ్రాలో లేదు కదా, యూనివర్సిటీ నెట్ లో చూసుకుని వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం లేదు, వాళ్ళ సర్టిఫికేట్స్ డీక్వాల్ పడే అవకాశం ఉంది. కాబట్టి గతంలో ప్రభు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు పుస్తకాల మీద బ్యాగుల మీద జగన్ ఉన్న బొమ్మలు ఉన్నాయి కదా, మేము తీయలేదు. అది ప్రభుత్వ ధనం, ప్రజల ధనం. ఇచ్చేయండి. మా ముఖ్యమంత్రి చాలా హుందాగా చెప్పారు, మీరు అలా ఇచ్చేసేయండి, అవి తీబాకండి. చిక్కీల మీద కూడా వేసారండి, పాల ప్యాకెట్లు, గుడ్ల మీద కూడా జగనన్న ఎప్పుడు గుడ్లు పెట్టా అది కానీ గుడ్ల మీద కూడా జగనన్న బొమ్మలు ఉన్నాయి. అవి కొనేసారు. కొనేసిన తర్వాత చౌదరి గారు, ఒకవేళ మీరు బ్యాగుల మీద వదిలేశారు, మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పుస్తకాల మీద ఉన్న అక్కడ కూడా వదిలేస్తారు బొమ్మలు, అయ్యి తీసేస్తారా? లేదండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని రద్దు చేసేసాం. ఇంకా మళ్ళీ బొమ్మలు ఎందుకు ఉంటాయి చెప్పండి? అవి నంబర్ రాళ్ళ మీద కూడా జగన్మోహన్ గారి బొమ్మలు ఉన్నాయి, అంటే సరిహద్దు రాళ్ళ పైన. వాటిని కూడా ఇప్పుడు సర్వే నిలిపేశాం. ఎందుకంటే పాత పద్ధతిని కొనసాగించాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం. అలాగే డిఎస్సికి మాకు ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బాధ్యత చాలా పెద్దది ఉందండి. ఈ బొమ్మలు పేర్లు మాకు అవసరం లేదు. కాకపోతే చరిత్ర ఎవరు జరపలేదు. రామారావు గారు పేరు పెట్టినవి రామారావు గారు ఉంటాయి, వైఎస్ రాజశేఖర పెట్టింది వైఎస్ రాజశేఖర ఉంటాయి, జగన్మోహన్ గారు పెట్టింది జగన్మోహన్ గారు ఉంటాయి. అంతేగాని అవి తీసేసేయాలి ఇవి తీసేయాలని దుర్మార్గమైన పరిపాలన మేము చేయదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమాలు వేరు, మాకు అభివృద్ధి వేరు. రెండు కళ్ళుగా ముందుకెళ్ళాలి. మా ముందున్న టాస్క్ చాలా పెద్దది. ఇప్పుడు రుషికొండ లాంటి ప్యాలెస్లు కట్టి 500 కోట్ల రూపాయలు నీటి పాలు చేసిన, ఎందుకు కట్టారో తెలియదు, ఎలా కట్టారో తెలియదు. దాన్ని ఒక రహస్యంగా చుట్టుపక్కల అలా పూర్తి స్థాయి కంచెలు కట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి ఎవరికి తెలియకుండా రహస్యంగా చూస్తున్నారు. మీరు 500 కోట్ల రూపాయల ప్యాలెస్ చూస్తున్నారు. నాగ లక్ష్మీనాథ్ గారు, నేను ఋషికొండలో దొరికిన లంకె బిందులు ఏమయ్యాయి, వజ్రాలు ఏమయ్యాయి, ఋషులు తపస్సు చేసే ఋషికొండలో చాలా అనువాలు ఉన్నాయని చెప్పి గతంలో ఆర్కియాలజీ ఇంజనీర్లు చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీలో. సరే, ఈ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో మీరు ఆ తడిగిలు కట్టి అడ్డులు పెట్టి ఋషికొండలో ఉన్న నేల మాలికలు ఎవరు తిన్నారు, ఎవరు తీసేసుకున్నారు, దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద మేము 500 కోట్లు చూడట్లా 5,000 కోట్లు పోయింది అనుకుంటున్నాం. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. చౌదరి గారు, ఎలక్షన్ ఈవీఎం మిషన్ల మీద ఒక ట్వీట్ చేశారు. ఈ ఋషికొండ వెనక కింద ఉన్నటువంటి ఎర్ర దెబ్బలతో తరలించడానికి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కాంట్రాక్టర్కి. చిన్న విషయం కాదు ఇది. కాబట్టి ఆ ఋషికొండలో జరిగిన అన్ని రకాల మన సెంటర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని తీసుకుంటాం. ఇంకా తర్వాత ఈవీఎంల పైన మీరు చాలా మంచి విషయం చెప్పారు. ఓడిపోతే ఈవీఎంలపై చర్చ, గెలిస్తే ఈవీఎంలు మోసం చేశాయి. తర్వాత మాట్లాడుతాను, ఆయన ఎవరో ఎలాన్ మాస్కర్ కూడా ఒకసారి ప్రకటన చేశాడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయని చెప్పి. ఎవరున్నారో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా
పార్టీ నాయకులను పిలిచి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ గారు కమిషన్ మాట్లాడింది. చౌదరి గారు ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతారు. జరిగినాయి. లక్ష్మణరావు గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. లక్ష్మణరావు గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారేనండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు కదా అన్నారు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి వచ్చారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు, ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి ఆస్కారం ఉంది, రష్యా నుంచి తీసుకొచ్చిన చిప్పుల ధర చేయొచ్చు అని చెప్పింది మీరే కదా. చంద్రబాబు నాయుడు కదా అలిగేషన్ తీసుకొచ్చింది. లక్ష్మణరావు గారు మీరు ఒక వీడియోలో తీసారో లేదో వీవీప్యాట్లకి అన్నీ వస్తాయి, మరి అనుసంధానం అయి ఉంటాయి, వీవీప్యాట్లు చూసినప్పుడు ఏ రకంగా చేస్తారని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారుగా. దానికి కౌంటర్ అండి అది, నాకు గారు దానికి కౌంటర్ అది. ఈ రోజున మీరన్న మాటే కదా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు అదే సార్ వాద ప్రతిపాదనల వలన జనాలకు ఏమీ ఉపయోగం లేదు. వైసీపీ పార్టీ మీద కూటమి, లక్ష్మణరావు గారు వైసీపీ పార్టీ మీద కూటమి మీద వైసీపీ పార్టీ మాట్లాడుకున్నందు వలన జనాలకి ఏమి ఉపయోగం లేదు. జనాలు తీర్పు అయితే ఇచ్చేశారు. ఇచ్చిన తీర్పుని హుందాగా నిలబెట్టుకుని వెళ్లాల్సిన బాధ్యత కూటమికి ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఉంది. ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినప్పటికీ వైసీపీ పార్టీకి ఆ ప్రతిపక్షంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన బాధ్యత వైసీపీ పార్టీకి ఉంది. జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది చెప్పండి. ఖచ్చితంగా అండి, ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాండేటరీకి వాళ్ళ కట్టుబాటు ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే మరి ప్రజలకు చెప్పారో ఆచరణ సాధించాలనేటువంటి పథకాలను కూడా అమలు చేయాలి. ఏదేమైనా చేశారు. ఎవరన్నా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారో చెక్ చేయమని చెప్పారు. అన్ని పార్టీలు పోయాయి. అన్ని పార్టీలు పోయి ఈ రోజున ఈవీఎం పైన పరీక్షలు చేసాయి. ఎక్కడ ట్యాంపరింగ్ కాలా. కాబట్టి మేము కూడా గతంలో 2019 ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే అవగాహన లేకుండా మాట్లాడేది కదా. ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీస్ మెంబర్స్ పిలిచి ఈవీఎం చెక్ చేయమని ఓటేసిన తర్వాత వీవీప్యాట్లు చాలా మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడం. కాబట్టి ఆ దాని మీద వెళ్ళదోచుకోలేదు. ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పి ఆలోచన ఉంటే ఆధారాలతో రమ్మని చెప్పండి. ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చోబెట్టమనండి. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది నిరూపించమని చెప్పండి. అప్పుడు పురంధరేశ్వరి గారు రాహుల్ గాంధీ గారికి ఏదో సవాల్ విసిరారు, అలాగే మీరు కూడా సవాల్ విసురుతారు ఏంటన్నా? ఏం సవాల్ సార్? అదే పురంధరేశ్వరి గారు రాహుల్ గాంధీ గారికి సవాల్ విసిరారు. ఒక్క ఈవీఎం ఏదైనా ట్యాంపరింగ్ చేసినట్టు చూపించండి అని చెప్పి సవాల్ విసిరారు పురంధరేశ్వరి గారు. రాహుల్ గాంధీకే కాదు సార్, ఎలాన్ మస్క్ కూడా సవాల్ విసిరారు. ఆయన చెప్పాడు ఈ విధంగా ట్యాంపరింగ్ చేసిన రమ్మని చెప్పండి. ఇండియాకి ఈవీఎంలు ఆయన ముందు పెడతాం, ట్యాంపరింగ్ చేయమని చెప్పండి. దాన్ని మేము ఒప్పుకుంటాం. అంతేగాని ప్రపంచ దేశంలో చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ప్రజల తీర్పుని ఎవరైనా గౌరవించాలి. ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా తీసుకొని నిర్ణయాత్మకమైన సూచనలు ప్రభుత్వాన్ని చేసి పోలవరం విధంగా కట్టండి, అమరావతి సహకరించండి, రాజధానిని విధంగా డెవలప్ చేయండి, ప్రజాస్వామ్యయుతంగా రైతుల్ని, పేదవాళ్ళని, అన్ని కులాల మతాల వారిగా అభివృద్ధి చేయండి. ప్రతిపక్షంగా ఉన్న నాయకులను కూడా నిర్ణయాత్మక సూచనలు చేస్తే ప్రజలు హర్షిస్తారు, మళ్ళీ కూడా అవకాశం ఇస్తారు. అంతేగాని రావడం తిట్టు పురాణం పెట్టుకుంటే మాత్రం ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. గతంలో ఈ విధంగా చెంది నోటు దొరస వల్ల నష్టపోయిన పార్టీని ఒకసారి హెచ్చరిస్తున్నాం, గుర్తు చేసుకోండి. ఇది లక్ష్మణరావు లాంటి వాడు కాదు. చాలా మంది దుర్మార్గంగా మాట్లాడి నష్టపరిచిన ఆ పార్టీకి నష్టం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లోపల వేసుకునే బెల్ట్తో కొట్టిన విషయాలు కూడా మాకు తెలుసు. కాబట్టి అవన్నీ మాట్లాడుకోలేదు. నేను దయచేసి పార్టీని కాపాడుకోవడానికి మీరు ఏ రకంగా నిర్ణయాలు చేస్తారో దాన్ని మీరు గౌరవంగా స్వీకరిస్తామని నేను రిక్వెస్ట్ చేస్తాను. సుజాత గారు కంక్లూడ్ చేయండి, మీరు చెప్పదలుచుకుంది చెప్పండి. 2 minutes. ఓకే లక్ష్మణరావు గారు. నాకు ఇప్పుడు ఈ రోజున మీరు అన్నారు స్కూల్ బుక్స్ మీద, స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి, ఆ రకంగానే పంపిణీ చేశారు. ఏమి లేవండి, మన రాష్ట్ర శాసనమైనటువంటి కుంభకోణం గుర్తుంది దాని మీద. ఎందుకంటే ముందుగానే వాళ్ళు చెప్పారు ఏదైతే ఎడ్యుకేషన్ ఆఫ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుగానే మార్చిన వాళ్ళని ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళకున్న రూల్ ప్రకారంగా నన్ను ముద్రించారు. ఆ రకంగానే మరి పబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు లేవండి. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినట్టు స్టేట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో కిందట ఆయన రంగులేసిన రంగులు కానీ పేర్లు కానీ ఉన్నటువంటి అన్ని కూడా ఆపియండి అంటే పాస్బుక్లు అండి 32 లక్షల మంది రైతులకి ఇవ్వాల్సినటువంటి పాస్బుక్లు కూడా ఆగిపోయినాయి. అలాగే అచ్చెన్నాయుడు గారు ఎంతకలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పసుపు బిల్ల ఒకటి తగిలించుకుని వెళ్ళండి, ఏ అధికారైనా మీకు కుర్చీ పెట్టి టీ పెట్టి మీకు ఏ పనైనా చేస్తాడు, మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి అంటే దానికి అర్థం ఏంటి సార్? అది దానికి అర్థం నియంత్రణతో పాటు అధికారులను బెదిరించే స్థాయికి ఒక కార్యకర్త వెళ్తాడు, ఒక కార్యకర్త వెళ్ళి అధికారులను బెదిరిస్తాడు,
కుర్చీ మీద కాలు వేసుకుని కూర్చుంటే నువ్వు చేయలేని ఆయనకు హుకం జారీ చేస్తే చేస్తాడు. అంటే అధికారులు ఇప్పటి నుంచే భయపెట్టడమా? మీ కార్యకర్తలకు న్యాయం చేయండి సార్. ఎవరైతే మీ పార్టీ కోసం, మీ పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డారో ఆ కార్యకర్తని ఏ రకంగా ఆర్థికంగా బయటకు తీసుకురావాలో ఆ రకమైన సంక్షేమం లేదా వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్కీమ్ అని తీసుకొచ్చి ఒక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తయారు చేయండి. అధికారులు ఎందుకు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. యా, ఖచ్చితంగా వీళ్ళకి టైం ఇస్తాం సార్. ఒక 6 నెలలు సంవత్సరం ఖచ్చితంగా టైం ఇస్తాం. ఎక్కడ కూడా ఘాటుమైన విమర్శలు చేయడానికి మేము కూడా ఇష్టపడట్లా. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ కరెంటు బిల్లు పెంచాం, కరెంటు ఛార్జీలు అసలే పెంచమన్నారు సార్. వారం రోజుల నుంచి మా ఏరియాలో రాత్రిపూట 3 గంటలు, పగలపూట 3 గంటలు, 6 గంటలు కరెంట్ కట్ చేస్తాం సార్. వాతావరణం అనుకూలించాలి. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. చిన్నపిల్లల డైలాగ్ టైం ఇస్తామంటున్నారు, దాడి స్టార్ట్ చేస్తున్నారు. మంచిగా ఉండాలంటే కరెంటు కోతలు విధించాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ. మీరే టైం ఇస్తామంటున్నారు. ట్రాన్స్ఫర్లు పోతున్నాయి. ఎస్ లక్ష్మణ్ గారు గతంలో ట్రాన్స్ఫర్ మెయింటెనెన్స్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ఇస్తే తుఫానికి వానికి అవి దెబ్బతిన్నాయి. కాబట్టి రీమేట్ చేస్తున్నారు, తొందరపడద్దండి. ప్రభుత్వంలో కరెంట్ బాబు గారి యొక్క విజనరీకి హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఓకే లక్ష్మణరావు గారు, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, ఈవీఎంస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్వీట్ కి మీద 2 క్వశ్చన్స్ చేద్దారనుకుంటున్నాను సార్. 2 క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి. చెప్పండి సార్ ప్లీజ్. 2024లో గెలిచిన ఈ కూటమి గెలుపు తెలుగుదేశం అయితేనే, జనసేన, బీజేపీ అయితేనే ఈవీఎం ద్వారానే అనుకుందాం. రైట్. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన గెలుపు కూడా ఈవీఎంలదేనా? మరి ఆ రోజు ఈవీఎంలు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని మీరు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ నోట్ ఇచ్చారు. ఈ రోజేమో ఈవీఎం ఎగిరేస్తా అంటున్నారు. అంటే ఆ స్టేట్మెంట్ కరెక్టా, మీరు ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఒక ఈవీఎం రాంగ్ అయితే మీరు సుమారు 50 సార్లు ప్రధానమంత్రిని కలిశారు. మరి మీరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ల ద్వారా మీరు ఎన్నికలు జరిపించండి ఎప్పుడైనా ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి మీరు వాయిస్ రేజ్ చేశారా? నరేంద్ర మోడీ గారికి చెప్పారా? అమిత్ షా గారికి చెప్పారా? ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పారా? ఇది ఏ స్టాండ్ కరెక్ట్ సార్? ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఒక మాట. అంటే 2019లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన 2019లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన గెలుపు కూడా ఈవీఎం ద్వారానా? 2019లో మీది కూడా ఈవీఎం ద్వారానా? చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఏదైతే ఉందో ప్రతీకార చర్యలు లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయాలంటే మీరు జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీకి ఇచ్చే సలహా ఏంటి? మీరేం చెప్తున్నారో సంక్షిప్తంగా చెప్పండి. 30 seconds. సార్, ఇప్పుడు వైసీపీ పాలకులు మమ్మల్ని దౌర్జన్యం చేశారు, హింసించారు అని మీరు కూడా వాళ్ళతో సమానంగా మీరు ఇంతకే ప్రేరేపించి మీరు లిస్టులు రిలీజ్ చేసి ఈ రోజు పలానోడి మీద అటాక్ చేయాలని లిస్టులు రిలీజ్ చేస్తే మీకు వాళ్ళకి తేడా ఏంటి? రేపు పొద్దున్న వైసీపీ 11 సీట్లు వెళ్ళకొచ్చి రేపొద్దు మీకు అదే 11 సీట్లు వస్తాయి, మీకు 10, 11. కాబట్టి సహనం వహించండి. మీ శ్రేణులు కంట్రోల్ చేయడం కష్టం, నాకు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో ఎంత బాధపడుతున్నారో వైసీపీ మీద, ఎంత వ్యతిరేకత ఉన్నదని. కానీ మీరు అధికారులు ఉన్నారు కాబట్టి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, శాంతియుతంగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఫైనాన్స్ ని డెవలప్మెంట్ ద్వారా రెవెన్యూ జనరేషన్ పెంచుకుని సంక్షేమ పథకాలు పెట్టే డబ్బులు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, సలహాదారులు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లాండ్ ఆర్డర్ ని, ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలండి. అదే టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారికి, వైసీపీ అధికార ప్రతినిధి నేత లక్ష్మణరావు గారికి, రేగ లక్ష్మణరావు గారికి, జనసేన అధికార ప్రతినిధి నేత వీర మహిళ సుజాత కాజా గారికి, సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారికి కూడా ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. ఎప్పుడైతే ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎటువంటి కక్షలకి, కార్పణ్యానికి తావివ్వకుండా, ప్రతీకారానికి తావివ్వకుండా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి, పరిపాలనని గాడిలో పెట్టి ముందుకు వెళ్తుందో ఆ ప్రభుత్వం, అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి తోడ్పాటు అవుతుందంటలో ఎటువంటి సందేహం లేదు. పాత జరిగిన విషయాలను కానీ ఆరోపణలు, ప్రత్యారోపణలకి ఇది సమయం కాదని కూడా అమ్మ న్యూస్ నుంచి మరొకసారి మేము కూడా తెలియజేయటమైనది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం, జనం కోసం.